ఎందుకంటే వారు సహజమైన వస్తువులను ఉపయోగించడం ఎప్పుడో మానేశారు. ఎప్పుడైతే క్యారవాన్లు వచ్చాయో, వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు వచ్చాయో, ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయో, దానితోనే సహజ సిద్ధమైనటువంటి ఏ వస్తువును వాడటం మానేశారు. ప్రకృతి మనకు ఎప్పటికీ హాని కలిగించదు కాబట్టి ఏదైనా ప్రకృతి ఫలం తినండి లేదా తాగండి. అదంతా ఏముండదు. ఆ ఫలాలకు కూడా వీరు ఇంకేదో మసాలాలు దట్టించి ఇంకేదో విధంగా కొత్తగా ఉండేట్టుగా ట్రై చేసి రుచికరంగా తినేదానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ప్రకృతి ఇచ్చిన సహజత్వానికి భిన్నంగా ప్రకృతిని వ్యతిరేకించి బతుకుతూ ఉంటారు వీరు. అయితే వారికి అది తెలియదు. ఎందుకంటే వారు ఉన్నత వర్గాలు, వారికి ఉన్నటువంటి తాహతు అవి చూపించుకోవడానికి అన్నట్టు ఉంటాయి, వారి స్థాయిని చూపించడానికి అన్నట్టు ఉంటాయి తప్ప సహజమైనటువంటి జీవనం వారికి ఉండదు. శరీరానికి ఎటువంటి హాని జరగదు, అలాంటివి అవి ఏవి వాడు హాని జరిగేటటువంటి పదార్థాలనే వాడేదానికి ప్రయత్నిస్తారు. అదే వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. మనం ఈ భూమిని కలుషితం చేయకపోతే భూమి నుండి బయటకు వచ్చిన నీటి నాణ్యత చాలా బాగుంటుంది. మీరు పుట్టినప్పటి నుండి మీ పిల్లవాడిని ఒక్క సూక్ష్మక్రిమి కూడా లేని చోట ఉంచి చూడండి. పెరిగిన తర్వాత సాధారణ ప్రదేశంలో నివసించడానికి వదిలివేసి చూడండి. ఉదాహరణకు మైకేల్ జాక్సన్, అసలు ఇతను ప్రపంచవ్యాప్తపు సెలబ్రిటీ. ఇది ఆక్సిజన్ టెంట్లలో అత్యంత పరిశుభ్రమైన పరిసరాల్లో నివసించిన అనారోగ్యం పాలయ్యి చిన్న వయసులోనే అతి దారుణమైన పరిస్థితుల్లో మరణించాడు. ఆ పిల్లవాడు సాధారణ జ్వరాన్ని కూడా భరించలేడు. అలాంటి వాతావరణంలో పెరిగితే సాధారణ జ్వరమైనా భరించలేరు. ఎందుకంటే జ్వరం అనేది సహజ సిద్ధంగా 2-3 రోజుల నుండి వెళ్ళిపోయే జబ్బు. అయినా అది కూడా వారిని ప్రాణాంతకం చేస్తుందంటే వారు సహజత్వానికి ఎంత దూరంగా ఉంటారని. ఎందుకంటే అతని శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సూక్ష్మ క్రిములతో పోరాటానికి సరిపడినంతగా అభివృద్ధి చెందలేదు.